యేసుక్రీస్తు నామములో మీ శుభలో తెలియజేస్తూ ఓ చక్కని మాట చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముకైనా విలువైనది. మనం ఈ దినాల్లో కట్నాలు చూసుకుంటాం, అనేకాన్ని చూస్తూ ఉంటాం. కానీ సామెతల గ్రంథం 31 అధ్యాయం కానీ మనం చదవగలిగితే అందరమే భార్య గుణలక్షణాలు ఎలా ఉండాలనేది తెలుస్తుంది, భర్త బాధ్యత ఏందో తెలుస్తుంది. అయితే భార్యాభర్తలు కలిసి జీవిస్తారే కానీ ఎలా జీవిస్తున్నామో, ఎందుకు జీవిస్తున్నామో అర్థం లేని జీవితంగా ఉంటాయి. ఒకరినొకరిని అర్థం చేసుకొని మనం ఉండగలిగితే పరలోకాన్ని ఇక్కడే చూస్తాం. గుణవతమైన భార్య ఏం చేస్తుందంటే తన పెందలకడ లేచి తన కుటుంబాన్ని చక్కపరుచుకుంటుంది, పేదవారికి సహాయం చేస్తుంది, దరిద్రులకి చేయినెత్తిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్ది అనేకులకి మాదిరిగా ఉంటుంది. అందుకని 30 వచనంలో కూడా అంటాడు, సౌందర్యం వ్యర్థము, అందం మోసకరమైనది. ఏమన్నాడు? అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం. అందుకనే అంతరంగ సౌందర్యం మనం కోరుకోవాలి. కానీ ఈ దినాన కట్నాలు కానుకలు చూసి మోసపోతున్నారు. ఇలాంటి స్త్రీలు కానీ వివాహం కావాల్సిన వాడు ఇలాంటి వారిని ఎతికి చేసుకుంటే మీ జీవితం ధన్యంగా ఉండేది. ఒకవేళ వివాహం అయిందనుకోండి, ఇలా మార్చుకోండి. ఈ అధ్యాయం చదవండి. వచ్చిన చక్కగా చదివితే దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ఈ మాటలు దీవించునుగాక. అనేకులు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.